నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలవుతుందని తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని, సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేశామన్నారు. కొత్తగా అర్హులైన వారికి అక్టోబర్ నుంచి పింఛన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అనర్హులైన వారిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గ్రూపు మహిళలందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దాని ప్రకారంగా గత 3 నెలల నుంచి ఇది 3వ నెల. దాని ప్రకారంగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ పెన్షన్ కోసం కేవలం ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా సరే అన్ని ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటూ ఇవ్వాలనే ఉద్దేశంతో చేశారు. అసలు యాక్చువల్గా రేపు ఇవ్వాలి పెన్షను. రేపు ఆదివారం వచ్చింది సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చేద్దామని చెప్పి నేను నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ఇవ్వడం జరిగింది. మరి అధికారులందరినీ కోరితే ఏంటంటే ఇవాళ సాయంత్రం ఎంత లేట్ అయినా ఈరోజు పూర్తి అయిపోవాలా. ఈరోజు పూర్తి అవ్వకపోతే ఏమన్నా 10-20 మిగిలిపోతే మళ్ళీ రేపు ఇవ్వడానికి అవ్వదు. సోమవారం ఇవ్వాలి. మళ్ళీ రేపు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి అంటే వీలంత వరకు ఈవేళ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులందరినీ కోరుకుంటున్నాను. దానికి నాయకులందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంత పర్సెంటేజ్ అయినప్పుడు 80% అయిపోయింది. 9:30కే అంటే సాయంత్రం లోపల అయిపోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వంలో అనుకున్న టైం ప్రకారంగా అందరికీ పెన్షన్ ఇస్తున్నటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఇక్కడ అందరూ పెద్దలందరూ ఉన్నారు. రేపు 2వ తారీఖున ఈ నెల 2వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మంచి కార్యక్రమం ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు 14,000 పంచాయతీలు సుమారు ఉన్నాయి.